ప్రకారం ఏదైనా ఉందా, ఉంటే ఎంత పర్సెంటేజ్, ఒకవేళ ఉన్న పక్షంలో మనకి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది వర్తిస్తుందా, అంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఎవరైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్ లో షరతులన్నీ కూడా అమలు చేస్తే, లేదు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, లేదు అమలు చేయడానికి మాకు ఆసక్తి ఉంది, ఇలాంటివన్నీ కూడా మనము కోర్టు ముందు నిరూపించబడితే మనకి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది వర్తిస్తుంది. అంటే కొంతమంది సైట్లు కొనడం గానీ, లేదు భూమి కొనడం గానీ, లేదు ఏదైనా ఒప్పందం బిజినెస్ అగ్రిమెంట్లు కానీ జరిగినప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ చూస్తారు. అలాంటప్పుడు ఎవరైతే దాన్ని అమలు చేస్తారో, ఎవరైతే దాన్ని ఆసక్తి చూపిస్తారో వాళ్ళు కోర్టుకి వెళ్లి మేము ఇలాగా చేశాము, కానీ అవతల పార్టీ లేదు అవతల వ్యక్తి మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మీరు మాకు ప్రొడక్షన్ ఇవ్వండి, లేదు మీరు మాకు రిజిస్టర్ చేయండి అని మనం కోర్టుకి అడగడానికి అనేది అవకాశం ఉంది ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ప్రకారము. కాబట్టి ఏంటంటే మనం అందులో రెడీనెస్, విల్లింగ్నెస్ అన్ని కూడా మనము చూపించాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి వర్తిస్తుంది. కాబట్టి మనము చట్టము ఏదైనా మనం తెలుసుకుంటేనే మనము ఏదైనా సమాజంలో పనులు ఈజీగా, అలాగే మన రక్షణ చట్టం నుంచి పొందగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టం గురించి తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే ఇలాంటి విషయాలు మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.